గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అయోధ్య రామాలయంలో ఇంటి దొంగలు, సంచలన నిజాలు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు అసలు తెర వెనక ఏం జరిగింది? కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అయోధ్య రామమందిరంలోనే దొంగలు పడ్డారు. అది కూడా బయట దొంగలు కాదు, రామయ్య సన్నిధిలోనే ఉంటూ నమ్మకంగా నటిస్తూ కోట్ల రూపాయల కానుకలను కాజేసిన ఇంటి దొంగలు. భక్తులు భక్తితో సమర్పించిన హుండీ కానుకలు, విరాళాల సొమ్మును సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా ఎలా మాయం చేశారు? ఈ భారీ స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? తాజా సిట్ నివేదికలో ఎలాంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి? అరెస్ట్ అయిన ఆ 8 మంది ఎవరు? ఈరోజు మన పాడ్కాస్ట్లో ఈ సంచలన కేసు గురించి పూర్తి వివరాలను, తాజా అప్డేట్స్తో మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏం జరిగింది? అనుమానం ఎలా వచ్చింది? అయోధ్య రామమందిరం ప్రారంభం తర్వాత నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రోజుకు లక్షల్లో కోట్లల్లో కానుకలు అందుతున్నాయి. అయితే మే నెల చివరి వారంలో ఆలయ ట్రస్ట్ అధికారులు రోజువారీ నగదు లెక్కింపు, బ్యాంకు డిపాజిట్ల ప్రక్రియను పరిశీలించినప్పుడు ఒక పెద్ద తేడాను గమనించారు. ప్రతిరోజు వచ్చే విరాళాల మొత్తానికి బ్యాంకుల్లో జమ అవుతున్న సొమ్ముకు పొంతనలేదు. దొంగతనం చేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీతో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి ఇంతలోనే. దీంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను ఏర్పాటు చేశారు. అసలు సిట్ దర్యాప్తులో ఊహించని షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. సిట్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ జరపగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. కేవలం నగదు మాత్రమే కాదు, రాముడి పాదుకలు, ఒక హారం మరియు సుమారు 60 కేజీల వెండి ఇటుకలు కూడా మాయమైనట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. మందిరంలో భక్తులు సమర్పించిన నగదును, ఆభరణాలను లెక్కింపు సిబ్బంది తమ దుస్తుల్లో స్నానాల గదుల్లో దాచి తరలించారని, సీసీటీవీ కెమెరాలకు సిబ్బందిలో ఒకరు అడ్డంగా నిలబడి ఇతరులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు సిట్ బృందం గుర్తించింది. కేవలం 42 రోజుల వ్యవధిలోనే దాదాపు 70 సార్లు ఈ విధంగా చోరీలు జరిగినట్లు తేలింది. భక్తులు సమర్పించిన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాళ్ళ గజ్జెలు కూడా ఈ పెట్టెల్లో ఉంచగా మాయం చేశారు. సిట్ దర్యాప్తు ద్వారా ఇప్పటి వరకు చోరీకి గురైన 79,85,000 రూపాయల నగదును, ఆభరణాలను పోలీసులు రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ చేశారు. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా యూపీ పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విరాళాల దొంగతనానికి పాల్పడిన 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నగదు లెక్కింపుకు ఇన్ఛార్జిగా ఉన్న సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, లెక్కింపు సిబ్బంది అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రాతో పాటు అత్యంత కీలకమైన వ్యక్తి, రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ కూడా ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం కోర్టు వీళ్ళందరికీ 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది, జైలుకు తరలించింది. ఈ దొంగతనం వ్యవహారం బయటికి రావడం, సొంత సిబ్బంది, డ్రైవర్ల పేర్లు నిందితులుగా మారడంతో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో తీవ్ర ప్రకంపనలు రేగాయి. నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా నిన్న శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కేసుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ తీవ్రంగా స్పందించారు. అయోధ్య కోట్ల మంది హిందువుల నమ్మకానికి ప్రతీక, భక్తుల నమ్మకాన్ని, ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని సీఎం యోగి హెచ్చరించారు. ఈ భారీ విరాళాల చోరీ వ్యవహారంపై కేవలం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిట్తో కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో లేదా కనీసం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేవలం కింది స్థాయి సిబ్బంది లేదా బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని
ట్రస్టు అగ్రనాయకత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి ఆస్తులపై కూడా దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. దేవుడి సొమ్ముకు ఆశపడి ఇంటి దొంగలుగా మారిన వారు చట్టం ముందు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంచలన కేసులో రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిజాలు బయటికి వస్తాయో చూడాలి. యోగి ఆదిత్యనాథ్ పాలనలో క్షమించరాని తప్పు చేసిన కేసుల్లో ఇంతకు ముందు వాళ్ళను బుల్డోజర్లతో తోలి వాళ్ళ ఇళ్ళు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలు కూల్చేసిన చరిత్ర యోగి ఆదిత్యనాథ్ దాచుకుంది. అలాంటి ట్రీట్మెంటు అయోధ్య రాముడి సొమ్మును కాజేసిన హిందూ మత ద్రోహులకు ఉంటుందా అన్నది కూడా వేచి చూడాల్సిందే. ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.